వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి బట్టు రతన్ సింగ్ దిష్టిబొమ్మ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దగ్ధం చేశారు. చిట్టాంజనేయ స్వామి గుడి సెంటర్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. बीजेपी केंद्र मंत्री राजीव रतन सिंह जोहार बीजेपी केंद्र मंत्री राजीव रतन सिंह अरेस्ट చేయాలి కేంద్ర మంత్రి వదిలాలి కందిలాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వదిలాలి రాజీవ్ రతన్ సింగ్ వెంటనే బీజేపీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రజల పట్ల పేద ప్రజల పట్ల దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మోడీ అమిత్ షా ఇద్దరు కూడా వారికి రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రజా సంక్షేమ సమస్యలకు ఎట్లా సమాధానాలు చెప్పలేక ఒక దుష్ట ప్రచారాన్ని చేస్తూ ఒక దుర్బుద్ధితోటి రాహుల్ గాంధీ గారిని హత్యాయత్నం చేసే విధంగా మనిషిని చంపడానికి ప్రయత్నించే విధంగా కేంద్ర మంత్రుల్ని బీజేపీ ఎన్డీఏ పాలక ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ అతను 4 కోస్తా అని చెప్పిన రాజీవ్ గాంధీ గారు అన్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ రాజ్యాంగం పట్ల ఆయనకున్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శాంతి భద్రతలు కాపాడే విధంగా మీరు బీజేపీ రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి చేత క్షమాపణ చెప్పించాలి. పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పించాలి. కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 8వ తేదీ మంగళవారం నుండి 12వ తేదీ శనివారం వరకు చతుర్థ జాతీయ స్థాయి వీణ అవార్డ్స్ 2024 సాంఘిక పద్య సాంఘిక నాటక పోటీలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరపనున్నట్లు కళల కానాచి వ్యవస్థాపక అధ్యక్షులు సినీ మాటల రచయిత డాక్టర్ బుర్రా సాయి మాధవ్ తెలిపారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరిషత్ పోటీలకు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. వీణా అవార్డ్స్ 2024లో ప్రదర్శించబోయే నాటకాల వివరాలను ప్రకటించారు. 8వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు సాంఘిక నాటికలతో 12వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. అనంతరం కీర్తిశేషులు కన్నగంటి నాసరయ్య, కీర్తిశేషులు వల్లూరి వెంకటరామయ్య చౌదరి, కీర్తిశేషులు కొడాలి గోపాలరావు శత జయంతి సందర్భంగా సదస్సులు జరుగుతాయని, ఆ మీదట బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదాన మహోత్సవం వీణా అవార్డ్స్ 2024 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తేదీన ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం ఉంటుంది. అది ఆ అవార్డు ఈ సంవత్సరం డిఎస్ఎన్ మూర్తి గారికి ఇస్తున్నామండి. మహానుభావుడు, ఏఆర్ కృష్ణ గారి సహచరుడు, ఆయన శిష్యుడు, ఎంతోమందిని రంగస్థలానికి పరిచయం చేసినటువంటి ఆ రంగస్థల అధ్యాపకుడు, వారికి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఏఆర్ కృష్ణ గారి జాతీయ పురస్కారం. అలాగే బహుమతి ప్రధానోత్సవ సభ ముగింపు సభలో ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం ఈ సంవత్సరం పద్మశ్రీ వైగోపాలరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎట్ల గోపాలరావు గారికి. వైగోపాలరావు గారు అంటే తెలియని వారు ఎవరు లేరు. పద్యనాటక రంగంలో ఆయన లెజెండ్. సో ఆయనకి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఒక కొత్త మార్పు, మన తెనాలికి సంబంధించినటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవాలి, వారి గురించి నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి. ఆ ఉద్దేశంతో వ్యక్తిగత బహుమతులకి, అంటే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఇలాంటి బహుమతులకి తెనాలికి సంబంధించిన లెజెండరీ ఆర్టిస్టులు, రైటర్సు, డైరెక్టర్సు వాళ్ళ పేర్లతో ఆ స్మారక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. పద్యనాటక విభాగంలో ఉత్తమ నటుడు కళ్యాణం రఘురామయ్య గారి స్మారక బహుమతి, ఉత్తమ నటుడు ఈలపాట రఘురామయ్య గారి స్మారక బహుమతి. అలాగే ఉత్తమ నటి పద్మశ్రీ స్థానం నరసింహారావు గారి స్మారక బహుమతిగా ఉత్తమ నటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఉత్తమ ప్రతినాయకుడు మాధవపెద్ది వెంకటరామయ్య గారి స్మారక బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఉత్తమ హాస్య నటుడు కాళిదాస్ కోటేశ్వరరావు గారి స్మారక బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది.
విలేకరుల సమావేశంలో కళల కానాచి, ప్రధాన కార్యదర్శిగా సినీ టీవీ రంగస్థల నటులు గోపరాజు, విజయ్, చెరుకుమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, గరికపాటి సుబ్బారావు, బడుగు మోహన్ రావు, బొల్లిముంత కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటిలాగానే గత 3 సంవత్సరాల్లాగానే ఈ సంవత్సరం కూడా చతుర్థ జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ 2024 నాటక ప్రదర్శనలు మరియు పోటీలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగటం అక్టోబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9:30 సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలతో ముగుస్తాయి. ప్రతిరోజు కార్యక్రమాలు ఇవి. 10:30కి ఉదయం ప్రతిరోజు సమకాలీన పద్య నాటకం ప్రారంభమవుతుంది. సాంఘిక నాటక ప్రదర్శన మధ్యాహ్నం 2:30 ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు 2 నాటిక ప్రదర్శనలు ఉంటాయి. మొదటి రోజు పురస్కార కార్యక్రమాలు, ఆఖరి రోజు పురస్కార కార్యక్రమం మరియు బహుమతి ప్రదానోత్సవ సభ ఇవన్నీ ఉంటాయి. ఎప్పటిలాగానే సమయపాలన పాటిస్తామని మాట ఇస్తూ మీ అందరూ సమయానికి హాజరయ్యి ప్రేక్షకులు, కళాభిమానులు, కళా పోషకులు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ వివరాలు తెలుపుతున్నాను. 8వ తేదీ మంగళవారం ఉదయం 10:30 శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి సమకాలీన పద్య నాటకం సంధ్య వెలుగు, మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం వారి మంత్రనగరి సాంఘిక నాటకం, సాయంత్రం 4:15 పరిషత్ ప్రారంభ సభ, ఏఆర్ కృష్ణ గారి జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవ సభా కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ 2024 కార్యక్రమం 3వ రోజు పట్టణంలోని 2, 8, 22 వార్డుల్లో నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో ఆయా వార్డుల నందు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. 22వ వార్డులో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కాల్వల్లో ఫ్యాగింగ్, స్ప్రే చేయడం వంటివి నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకు, ప్రాణానికి ముప్పు. ప్లాస్టిక్ కవర్లు వాడకు. రే భాస్కర్ లేరా స్వచ్ఛతా ప్రకటన. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వార్డు మెంబరు, గౌరవ వైస్ చైర్పర్సన్ గారు అందరూ సేవ చేయడం మన కర్తవ్యం. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను మూడో రోజైన మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమానికి ఇది 3వ రోజు కావటాన 8, 2వ వార్డు, 22వ వార్డుకి పర్యటించడం జరుగుతుంది. ప్రతి వార్డులో శానిటేషన్ అనేది విజయవాడలో వరద రావటాన కొంచెం శానిటేషన్ అనేది లోపం ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కరిస్తాం. ఈ రోజున మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి వర్కర్స్ని పెట్టి మా మున్సిపల్ సిబ్బందితో మన కమిషనర్ గారు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, మాతో పాటు మీరు కూడా పాల్గొని ఉండాలని, పరిశుభ్రంగా మన
ఇల్లు అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. అలానే మన రోడ్స్ కానీ పరిశుభ్రంగా ఉండాలని, అలానే ఈ వర్కర్స్ పెట్టి సీల్టు తీపిస్తున్నాము. అది తీసిన వెంటనే దాన్ని తీపిస్తుంతో జరుగుతుంది. అలానే బ్లీచింగ్ పౌడర్ అది చల్లిస్తున్నాము. అలానే ఈ చెట్లు కూడా పెద్ద పెరిగినాయి కాబట్టి అవి కట్ చేపిస్తడం జరిగింది. వెంటనే తొలగిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా మన వార్డుల్ని డెవలప్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్ర ప్యారిస్ అని కూడా మన తెనాలికి ఒక ప్రత్యేకంగా పేరు ఉండిద్ది. మీరు కూడా మాకు సహకరిస్తే బాగుండిద్ది కోరుకుంటున్నాం. 3 రోజుల నుంచి మన పట్టణంలో స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 3 వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 2వ వార్డు, 8వ వార్డు, అలాగే 22వ వార్డులో ఈ కార్యక్రమంలో అవుతూ ఉన్నాయి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారే కాకుండా ప్రజలకు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మన ఇల్లు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో అందరూ కూడా సహకరించుకోవాలి ఒకరికొకరు. ఇదే భారత ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన స్థానిక శాసనసభ్యులు అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఆనరబుల్ సిపి గారు ఇచ్చినటువంటి స్లోగన్. సో దీన్ని అందరూ కూడా గమనించుకొని మీ వార్డులోకి వచ్చినప్పుడు శుభ్రత కార్యక్రమాలు ఎలా అవుతున్నాయి ఏంటి అనే విషయాలు గమనించుకొని మీరు కూడా ఒక గంట సేపు స్పెండ్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది అనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.